Purnajay. Here my teammates Kiran Sai, Sandeep, Venkat Sai, Arshita, and another friend is not here because of some health issues. He went to the home. His name is Suman, and here we are gathered here to discuss our project. Students. Our project name is Students Choosing Their Path After the 10th Grade. Now we are discuss about critical junctions. Critical junctions అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని 3 parts గా డివైడ్ చేశాం. 3 parts డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ 10th గ్రేడ్ ఎగ్జామ్. ఏంటంటే స్టూడెంట్స్కి 10th గ్రేడ్ ఎగ్జామ్ గురించి అసలు అంటే ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. తర్వాత ఫ్యూచర్లో 10th గ్రేడ్ దగ్గర నుంచి మీరు ఏదైనా జాయిన్ అవుతారు. బీటెక్ కానీ సివిల్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలి, ఏం చేయాలన్నా 10th ఈజ్ బేసిక్స్. అందుకని ముందు 10th క్లాస్ గురించి బేసిక్స్ చెప్పారు. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎడ్యుకేషన్ డిసిప్లిన్స్, అంటే 10th అయిపోయిన తర్వాత మీకు ఏమి కోర్స్ అవైలబుల్ ఉన్నాయి దాని మీద అది పాయింట్. తర్వాత కాంపిటెన్స్ సపోర్ట్. ఇప్పుడు స్టూడెంట్స్ తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇప్పుడు ఏమైనా వాళ్ళకి ఏమైనా తెలియని తెలుసుకోవాలన్నా మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అంటే ఇలా అని చెప్పాము. తర్వాత నెక్స్ట్ స్లైడ్. ఎంపవరింగ్ ద ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్. దీంట్లో మనం ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎడ్యుకేషన్ హిస్టరీ చేంజెస్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్. ఇలా ఎడ్యుకేషన్ గురించి దాంట్లో మొత్తం ఏమేమి ఉంటాయి మొత్తం చెప్తాం. తర్వాత పాత్వేస్ ఆఫ్ ఆపర్చునిటీస్. 10th అయిపోయిన తర్వాత మనం మంచి జాబ్ హోల్డ్ చేయాలంటే ఏమేమి పాత్స్ ఉంటాయి, ఎలా చదవాలి, దాని గురించి మొత్తం చెప్తాం. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ నావిగేటింగ్ ద క్రాస్ రోడ్స్. మా ప్రాజెక్ట్లో ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ మార్క్ అని, ఇన్ఫార్మ్డ్ చాయిస్ అని, సెక్యూరింగ్ రిచ్ ఫ్యూచర్స్, ఎంపవరింగ్ ద ఇన్ఫార్మ్డ్ చాయిస్ అని 3 తీసుకున్నాం. 3 ఏంటంటే ల్యాండ్ మార్క్ ఎగ్జామినేషన్ తీసుకున్నాం. అదేంటంటే మా ప్రాజెక్ట్ మొత్తం బేస్ అయ్యి రావాల్సింది 10th క్లాస్ మీద. 10th క్లాస్ని మేము ల్యాండ్ మార్క్లో తీసుకున్నాం. అప్పుడు 10th క్లాస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇన్ఫార్మ్డ్ చాయిస్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి మేము వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ గ్యాదర్ చేసి వాళ్ళకి మేము అది ఇన్పుట్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత ఎంపవరింగ్ ఇన్ఫార్మ్డ్ చాయిస్, వాళ్ళ డిసిషన్ని మేము ఎంపవర్ చేస్తామండి. ఎలాగంటే స్ట్రెంథెన్ చేస్తాం. అంటే మీరు తీసుకున్న స్ట్రీమ్ మంచిదే అని ఒక వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎంపవర్ చేస్తాం. నెక్స్ట్ సెక్యూరింగ్ బ్రైట్ ఫ్యూచర్, అంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ మంచి గోల్లోకి వెళ్తున్నారా లేదని లాస్ట్లో అవుట్పుట్ లాగా మనం సెక్యూరింగ్ బ్రైట్ ఫ్యూచర్ అని తీసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్ అన్ని సందీప్ చెప్తారు. సైన్స్ ఈ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి హెల్త్ కేర్, రీసెర్చ్ సెంటర్స్, కామర్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అవి మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్. ఆర్ట్స్లో వచ్చేసరికి యానిమేషన్, డిజైనింగ్, ఇవన్నీ ఆర్ట్స్. వొకేషనల్ కోర్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి వొకేషనల్ కోర్స్ ఉంది. Embracing the future, career perception, career prospects. ఇందులో వాళ్ళ కెరియర్లో ఏం అవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళ గోల్ ఫిక్స్ అవ్వాలి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే
10th తర్వాత ఏం చదవాలి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ అంటే వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే ఎటువంటి వాటితో ఉంటుంది అనేది ఫెలోషిప్. Empowering student voices, student engagement. ఈ ప్రాజెక్ట్లో స్టూడెంట్స్తో కలిసి వాళ్ళ కెరియర్లో ఏమవుదాం అనుకుంటున్నారో అని తెలుసుకున్నాం. ఆ తర్వాత క్యాప్చరింగ్ ప్రాస్పెక్ట్స్, ఇందులో వాళ్ళ కెరియర్లో వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చదవాలి అన్నది ఇందులో చెప్పాము. తర్వాత ఇన్ఫార్మింగ్ ద ప్రాసెస్, అందులో వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క కంక్లూజన్ ఏంటి అంటే, అసలు మేము ఈ స్కూల్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఎందుకు చేసామంటే, ఈ స్కూల్ మెయిన్ పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అండ్ అలాగే ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఆర్ఫన్స్ పిల్లలు అంటే సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు అండ్ అలాగే ఆర్ఫన్స్ పిల్లలు ఇక్కడ చదువుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ అనేది మేడం ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీ అంటే చాలా స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూలే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, సో మేము ఈ స్కూల్కి కారణం చెప్పేసాం. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ అంతా కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎలాగో చెప్తారు ఏంటి అమ్మ ఇలా చదువు, ఇలా చదివితే ఇలా వెళ్తావు అని చెప్పి పేరెంట్స్ మోటివేట్ చేస్తారు చదువుకున్న ఎడ్యుకేషనల్ పర్పస్ ఉన్న వాళ్ళు. మరి చదువుకోని పేరెంట్స్ ఫార్మర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా నువ్వు ఇలా చదువుకుంటే, అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి నా పిల్లలైనా చదువుకుంటే బాగుపడతారు అని చెప్పి చదివిస్తారు. కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి, కాకపోతే వాళ్ళు కష్టపడి ఫీజులు కట్టి కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఆ చదువు అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మేము ఏంటంటే ఈ స్కూల్లో పెద్ద హైప్ ఉన్న స్కూల్ ఏం కాదు, సో మీడియం స్కూల్ అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళి మోటివేట్ చేయడం వల్ల పిల్లలు అనే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అవుతారు, వాళ్ళకి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అయింది అని చెప్పి మేము ఈ స్కూల్కి వెళ్ళి ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొంతమంది పోలీస్ అని, కొంతమంది సివిల్స్ అని, కొంతమంది సోల్జర్స్ అని, అలా కొన్ని గోల్స్ అయితే మాకు చెప్పారు. చెప్పినప్పుడు మేము ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి మేము ఏమైతే ఏ ఎడ్యుకేషన్ అనేది చూస్ చేసుకుంటే ఈ బెటర్ ఆప్షన్స్ దేనిలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి షేర్ చేయడం జరిగింది అన్నమాట. సో అంతే ఆ ప్రాజెక్ట్. ఇక్కడ 2 స్లైడ్లు ఉన్నాయి. Empowering the informed choice and the comprehensive information, personalized support, empowering decision. అంటే ఇప్పుడు స్టెప్స్ ఏం చేస్తామంటే స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆ ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒక సర్టెన్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటారు. ఆ ఫీల్డ్కి తగ్గట్టు మేము వాళ్ళకి ఐడియాస్ చెప్తాం, ఎలా చేస్తే ఎలా వెళ్తారు, ఎలా చేస్తే ఎలా వెళ్తారని. ఈ స్ట్రీమ్కి వెళ్తే పోలీస్ అవుతారు, ఈ స్ట్రీమ్కి వెళ్తే ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ వాళ్ళకి చెప్పాము మేము. తర్వాత పర్సనల్ సపోర్ట్, ఇంకా కొంతమంది డంబాసన్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అసలు తెలియదు, వాళ్ళు ఏంటంటే 1-to-1 పర్సనల్ సపోర్ట్ కావాలి, వాళ్ళకి పర్సనల్ సపోర్ట్ లాగా మేము వాళ్ళకి చూడడం. తర్వాత ఎంపవర్ డిసిషన్స్, ఏంటంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్ని మేము ఓకే మేము మా గోల్స్ మేము రీచ్ అవుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం. నెక్స్ట్ స్టెప్ దీనిలో నవ్వడానికి ఏమవుతుంది, అందులో వచ్చిందా మీకు? నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్. సెక్యూరింగ్ ద బ్రిడ్జ్ ఫ్యూచర్స్, రైట్ ఫ్యూచర్స్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర నుంచి ఇప్పుడు మేము చేసిన తర్వాత నుంచి అవుట్పుట్స్ ఏమొచ్చింది, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అసలు ఏమి తెలియని వాళ్ళని కూడా అసలు మేము గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనుకుంటున్నాం,
ఏం స్ట్రీమ్ చదవాలి, ఏ ఎడ్యుకేషన్ చదవాలి, అది మొత్తం మా అవుట్పుట్లో వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అలాగే మేము ఎంపవర్డ్ లెర్నర్స్, ఇప్పుడు లెర్నర్స్ అంటే ఎలా చదవాలి, మంచి స్ట్రాంగ్ ఎలా చదవాలి, ఏ వేలో చదవాలి అది మొత్తం వాళ్ళకి ట్రైన్ చేశారు. తర్వాత the comprehensive support of the information provided by the project will continue to benefit the students along after they have to complete the 10th grade examination, shaping their education and career trajectories for years to come. ఏం లేదు, దాంట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్ జాయిన్ అవుతారని మీకు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పారు. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.